మల్లెపూలు కానీ లేదా చామంతి దేవుని పటాలకు పెట్టే పువ్వులు ఏవైనా సరేనండి, మనం కవర్లో పెట్టేసామనుకోండి, దాంట్లో తడి అనేది ఎక్కువగా ఉండటం వలన పువ్వులు అనేవి త్వరగా వాడిపోతాయి. ఇలా కవర్లో కాకుండా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ని కానీ స్టీల్ బాక్స్ని తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని వేస్తారు కదండి, దానికి బదులుగా మీరు ఇక్కడ స్పాంజ్ని వేసి చూడండి. ఆ వాటర్ని అంతా కూడా ఈ స్పాంజ్ అనేది పీల్చుకోవటం వలన పువ్వులు అనేవి వారం కాదండి 2-3 వారాల పాటు కూడా పువ్వులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. రెక్కలు కూడా రాలిపోవండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో చదువుకునే పిల్లలు కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు ఇలాంటి పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదండి, ఇవి చిన్న చిన్నగా ఉండటం వలన ఎక్కడ పెట్టినా కూడా మళ్ళీ అవి కింద పడిపోయాయి అనుకోండి, వెతకాల్సిన పని అయితే ఉంటుంది. టైం కూడా చాలా వేస్ట్ అయిపోతుందండి. ఇలాంటి ఒక చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఒక దువ్వెనని తీసుకొని వేస్ట్గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ దువ్వెనను పెట్టేసేయండి. చివర్లో ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను కూడా వేసుకోవచ్చు. సోఫాలను మనము ప్రతిరోజు క్లాత్తో క్లీన్ చేస్తాం, కానీ ఇలా సైడ్లో మనము క్లాత్తో సరిగా క్లీన్ చేయలేకపోతాం కదండి. సోఫాలో ఉండే చిన్న చిన్న గ్యాప్స్ అన్నిటినీ కూడా మనము ఇలా సాక్స్లో దువ్వెనను పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. పిల్లలు కానీ ఏదైనా దాంట్లో వేసినా కూడా ఇలా మనము దువ్వెన సహాయంతో తీసేసామనుకోండి, దాంట్లో ఏది పడ్డా కూడా తీయగలుగుతాము. అప్పుడు సోఫాలు కూడా చాలా నీట్గా ఉంటాయి. నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే చాలామంది ఇబ్బంది పడతారు కదండి. ఇలా సింపుల్గా మనము ఎన్ని వరుసలైన దారాలను ఎక్కించాలి అంటే, కొబ్బరి పీచు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా సన్నగా ఉన్న ఒక నారను తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇప్పుడు ఈ నారను ఇలా నిడిల్లోకి ఎక్కించిన తర్వాత దారాన్ని ఇలా పీచు ఉన్న నారలో పెట్టేసామనుకోండి, ఎన్ని వరుసలైనా సరేనండి, దారాన్ని ఇలా సన్నగా ఉన్న నిడిల్లోకి ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించవచ్చు. తక్కువ టైంలో నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వాష్రూమ్లో ఇలా సోప్ బాక్స్ పెట్టినప్పుడు దాంట్లో వాటర్ పడి సబ్బు అనేది పూర్తిగా అంటుకొని పోతుందండి. సబ్బు అనేది త్వరగా అరిగిపోవటమే కాకుండా చాలా వేస్ట్ అయిపోతుంది కదా. ముందుగా సోప్ బాక్స్ను ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకున్నాక స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఒక స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా సోప్ బాక్స్లో పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము బట్టలు వాష్ చేసే సోప్ కానీ ఫేస్కి వాడే సోప్ అయినా సరేనండి, ఏది పెట్టినా కూడా ఇలా సోప్ బాక్స్కి అంటుకోకుండా ఉండటమే కాకుండా సోప్ అనేది త్వరగా అరిగిపోదండి. సోప్ బాక్స్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఇలాంటి విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, కొద్దిగా గట్టిగా మందంగా ఉంటాయి. మనము చిన్న చిన్న స్పేస్లో మనము బ్రష్తో కానీ క్లాత్తో క్లీన్ చేయలేకపోతాం కదా. విజిటింగ్ కార్డ్స్తో ఇలా సైడ్లో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న బ్లౌజ్ పీసులు కానీ ఫాల్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి ఇలా ఎక్స్ట్రాగా మిగిలిపోతాయి. తర్వాత వీటిని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకుంటాం కదా. అన్నిటినీ ఇలా బ్లౌజులని ఒక దగ్గర పెట్టేసి ఇలాంటి చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదండి, శారీస్కి రావటం కానీ లేదా పిల్లల డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి జిప్ లాగ్ బ్యాగులు వస్తాయి కదా, వాటిని పడేయకుండా ఇలా బ్లౌజులు అన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టేసామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి క్లాత్లను తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా నీట్గా ఉంటాయి. అంతేకాకుండా ఇలాంటి నైట్ ప్యాంట్ డ్రెస్సులు తీసుకున్నప్పుడు కూడా మందంగా ఉండే కవర్స్ వస్తాయండి, లేదా హ్యాంగర్కి వేసుకునే కవర్లు కూడా ఉంటాయి. దీన్ని 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. హ్యాంగర్కైనా వేసుకోవచ్చు, లేదా కబోర్డ్లో కానీ సెల్ఫ్లో బీరువాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజులు ఉంటాయి కదండి, లేదా పట్టు శారీ యొక్క బ్లౌజులు ఉంటాయి, మనము చిందర వందరగా బీరువాలో పడేసామనుకోండి, అవన్నీ కూడా ముడతలు వచ్చేసాయి. ఇలా ముఖ్యమైన బ్లౌజులు అన్నిటినీ కూడా ఇలాంటి కవర్లో పెట్టేసి హ్యాంగర్కి కానీ ఈ బీరువాలో సర్దుకున్నామనుకోండి, తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. డస్ట్ పడకుండా ఇలా కవర్లో పెట్టుకోవటమే కాకుండా మనము వీటిని ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళటానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. పిల్లలు కానీ ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్ని తీసుకున్నాక పైన ఉన్న కవర్ని తీసేయండి. ఇలా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకున్నాక మీ ఇంట్లో ఉండే షాంపూ ప్యాకెట్ ఏదైనా పర్వాలేదండి,
ఇలా ఒక షాంపూ ప్యాకెట్ని పూర్తిగా వేసిన తర్వాత చిన్న క్యాప్లో మీరు డెటాల్ని కూడా వేసుకోవాలి. డెటాల్ లేని ప్లేస్లో మీరు హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకోవచ్చు. దీంతో పాటు మంచి సువాసన కోసం కంఫర్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. బట్టలు వాష్ చేసే సోప్ కానీ లేదా గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోండి లేదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ సోప్ అనేది మీకు ఎంత కావాలనో అంత తురుముకున్నాక దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇలా ఒక బాటిల్లోకి వేసేసుకోవాలి. బాటిల్ యొక్క క్యాప్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా ఫోక్ స్పూన్తో కానీ లేదా మేకుతో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా బాటిల్కి పెట్టేసిన తర్వాత దీంట్లో నుంచి ఇలా కొన్ని వాటర్ అనేవి వస్తాయి కదండి, వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంకులో ఈ బాటిల్ని ఇలా రివర్స్లో పెట్టేసేయండి. ఇలా చేయటం వలన దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఈ ఫ్లష్ ట్యాంక్లోకి వచ్చేసాయి. మనము ఎప్పుడు కూడా ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే కూడా మంచి సువాసనతో పాటు వాష్రూమ్ అనేది నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఇలా 15 డేస్కి ఒకసారి మనము బాటిల్ని పెట్టేసామనుకోండి, ఎప్పుడు చూసినా కూడా వాష్రూమ్ అనేది నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ని ప్రతిరోజు కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా మంచి సువాసన రావాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. కేజీలు వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే చాలా విసుగ్గా ఉంటుందండి. దీనిపై ఉండే పొట్టును తీయలేక స్టోర్లో నుంచి డైరెక్ట్గా పేస్ట్ను కొంటాం కదండి. అలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా ఈజీగా ఎన్ని కేజీలైనా మన చేతి నొప్పి పెట్టకుండా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు. ముందుగా ఇలా వెల్లుల్లిలన్నింటినీ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఖాళీ ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఈ ఆయిల్ ప్యాకెట్లో ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసేయండి. దీంతో పాటు 1 టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని కాకుండా ఇలా సన్నటి సాల్ట్ను వేసేయండి. ఓపెన్ ఉన్న వైపు చేత్తో ఇలా గట్టిగా పట్టుకొని ఒక చేత్తో రఫ్ చేయాలి. దీనివల్ల ఆయిల్ కానీ లేదా సాల్ట్ అనేది ఈ వెల్లుల్లి రెబ్బలకు ఇలా పూర్తిగా అంటుకుంటుందండి. తర్వాత మన ఇంట్లో ఉండే ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి, ఈ ప్రెషర్ కుక్కర్లోకి ఈ వెల్లుల్లి రెబ్బలని వేసేయండి. అన్నిటినీ వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను మనము డైరెక్ట్గా అన్నం ఉడికించుకునేటప్పుడు పెట్టేసాం కదండి, అలా కాకుండా ఇలా రివర్స్లో పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మాత్రమే ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి వేడిగా అయ్యేంత వరకు మాత్రమే ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి. మరి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రం పెట్టకూడదండి. కింద అడుగు భాగం కూడా ఇలా మాడిపోకుండా ఇలా నీట్గా ఉండే విధంగా మాత్రమే మనము లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను రివర్స్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మాత్రమే వేడి చేశానండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కింద అడుగు భాగం కూడా చాలా నీట్గా ఉంది చూడండి, అలా మాత్రమే వేడి చేసుకోవాలండి. తర్వాత వీటిని ఇలా కొద్దిగా చేత్తో బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ నలిపేసుకోండి. దీనివల్ల ఏదైనా పొట్టు ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ వీటిని ఇదే ఆయిల్ ప్యాకెట్లో వేసేసి గట్టిగా ఒకసారి ఇలా కిందికి 2-3 సార్లు మనం గట్టిగా ప్రెస్ చేసి కొట్టేసామనుకోండి, పొట్టు అనేది దానంతట అదే ఈజీగా వచ్చేస్తుంది. ఈ వెల్లుల్లి రెబ్బలను ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలోకి వేసేసిన తర్వాత మనము చేత్తో గట్టిగా ప్రెస్ చేయకుండానే ఇలా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి మన చేతి వేలు కూడా నొప్పి పెడతాయి కదండి, అలా నొప్పి పెట్టకుండా ఇలా సింపుల్గా ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి, ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే అంత ఈజీగా వచ్చేస్తుందండి. మీకు ఇక్కడ ఇంకో విధంగా కూడా చూపిస్తాను చూడండి, చాలా సింపుల్గా పైన ఉండే పొట్టును తీసుకోవచ్చు. చేత్తో ఇలా అనగానే వచ్చేస్తుందండి. లేదంటే మీరు ఇంకో విధంగా తీయాలి అంటే ఇలా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని మనము చేతి మధ్యలో ఇలా వెల్లుల్లి రెబ్బలను పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మనము పల్లికాయకి ప్రెస్ చేసినంతగా కాకుండా ఇలా సింపుల్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి, దానిపై ఉండే పొట్టు అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎన్ని కేజీలైనా ఇలా సింపుల్గా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును ఒలుచుకోవాలంటే ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఇలా 5 నిమిషాలలో మనము వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు తీయాలంటే నాకు కూడా విసుగ్గా ఉండేదండి. నేనైతే స్టోర్లో డైరెక్ట్గా
రుబ్బిన పేస్ట్ని యూజ్ చేసేదాన్ని, కానీ ఈ ట్రిక్ తెలిసిన తర్వాత ఎన్ని కేజీలైనా ఇంట్లో ఇలా ఒకేసారి 1 మంత్కి కానీ 2 మంత్స్కి ఒకేసారి రుబ్బుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి, త్వరగా పాడవద్దు కదా. ఇలా ఒకేసారి నేను 2 మంత్స్కి ఒకసారి రుబ్బేసుకుంటానండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.